డబ్బులు లేవు, చందాలు ఇవ్వండి అమరావతి కోసం అంటూ చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రచారం మొదలుపెట్టాడు. గత 2014-19 మధ్యలో కూడా అమరావతి కోసం మై బ్రిక్ మై అమరావతి అంటూ చందాలు వసూలు చేశారు. ఆ చందాలు ఎంత వసూలు చేశారో ఇప్పటి వరకు కూడా లెక్క చెప్పలేదు. ఆ చందాల డబ్బు ఏం చేశారో కూడా ఇప్పటి వరకు లెక్క చెప్పలేదు. గతంలో వసూలు చేసిన చందాలకు అమరావతిలో ఏం కట్టారో కూడా ఇప్పటి వరకు ప్రజలు ఎవరికి కూడా తెలియదు. అమరావతిలో ఎక్కడ చూసినా ఖాళీ బీడు భూములు, ముళ్ళ చెట్లు, పొదలు తప్ప అక్కడ అమరావతిలో ఏమీ కనపడదు. ఇప్పుడు మళ్ళీ చందాల పేరుతో సిఆర్డిఐ కొత్త క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తూ డొనేట్ ఫర్ అమరావతి అంటూ crdi.ap.gov.in వెబ్సైట్ ద్వారా చందాలు వసూలు చేయాలని చంద్రబాబు నాయుడు మళ్ళీ ప్రచారాన్ని మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు అమరావతి నిర్మాణం కోసం దాదాపు 33,000 కోట్లు అప్పులు చేశాడు. మరో 75,000 కోట్ల అప్పుల కోసం ఆయన ప్రయత్నిస్తున్నాడు. ఈ అప్పులు చాలవన్నట్లు మళ్ళీ చందాలు వసూలు చేయాలని చంద్రబాబు ప్రజల్ని పీడించే కార్యక్రమం మొదలుపెట్టాడు. ఈ వసూలు చేసిన అప్పు 33,000 కోట్లు ఏం చేశాడు, ఎక్కడ ఖర్చు పెట్టాడు? రాష్ట్ర అప్పులు చేసి దాదాపు 1,85,000 కోట్లు అప్పు చేశాడు. అమరావతి రాజధాని కోసం 33,000 కోట్లు అప్పు చేశాడు. ఇవంతా ఎక్కడ ఖర్చు పెడుతున్నాడు, ఏం చేస్తున్నాడు? అమరావతిలో అయితే ఒక్క ఇటు కూడా అక్కడ పెట్టలేదు. అమరావతిలో వర్షం కురిస్తే నీళ్లు తోడుకోవడానికే అక్కడ సరిపోతా ఉంది. మళ్ళీ ఈ ప్రచారం డొనేట్ ఫర్ అమరావతి అంటూ రెండోసారి చందాలు వసూలు చేయటం చంద్రబాబుకే తగ్గుతుంది. ఏం చేసినా కానీ చంద్రబాబు ఏం చేసినా, చంద్రబాబు ఏ ఆర్భాటాలు చేసినా అది కరెక్ట్ అంటారు వాళ్ళ కార్యకర్తలు, నాయకులు. రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు, మా నాయకుడు ఏం చెప్పినా మేము గుడ్డిగా ముందుకెళ్ళిపోతాం, అదే కరెక్ట్ అంటారు. ఎందుకంటే మా నాయకుడు ఏం చేసినా తప్పు లేదు అనేది వాళ్ళ నమ్మకం. తమ నాయకుడు ఆస్తులు అమ్ముకుంటాడు, భూములు వేలం తీసుకుంటాడు, ఆయన సింగపూర్లో కంపెనీలు పెడతానంటాడు, లేకపోతే సింగపూర్ ద్వారా ఏపీకి కంపెనీలు తెస్తానంటాడు, కూరగాయలు అమెరికాకి పంపిస్తానంటాడు, ఎయిర్పోర్ట్లు తీసుకొస్తానంటాడు, విమానాలు కొత్తవి తీసుకొస్తానంటాడు, గాల్లో మేడలు కడతానంటాడు, బృందావన గార్డెన్ కడతానంటాడు, ఇక్కడే మీకు పార్కు కడతాను, డిజిటల్ పార్కు కడతాను, ఇక్కడే వ్యాపారం చేసుకోండి అంటాడు, ఇంట్లో ఉండే వ్యాపారం చేసుకోండి అంటాడు. 2024 ఎన్నికలలో ఆయన చెప్పిన మాటలు ఒక్కసారి వీడియోలు కానీ చూసామంటే నవ్వు వస్తుంది. ఇటువంటి నాయకుడిగా జనాలు ఓట్లేసింది, ఇటువంటి నాయకుడిని కూడా ఈరోజు జనాలు నమ్ముతున్నారా? అసలు లెక్కలేనన్ని హామీలు, అలివిగాని హామీలు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇటువంటి నాయకుడు మాటలు నమ్ముతూ ఇంకా కూడా జనాలు వెర్రిగా బతికేస్తున్నారు, వెర్రిగా ప్రోత్సహిస్తున్నారు. మా నాయకుడు ఏం చేస్తున్నాడో అనేది కూడా ప్రశ్నించుకుంటా, రాష్ట్రం కోసం, దేశం కోసం ఆలోచించుకుంటా గుడ్డిగా నాయకుల్ని నమ్మి గుడ్డిగా ఫాలో అయ్యే ప్రజలు ఉన్నంతకాలం, కార్యకర్తలు ఉన్నంతకాలం ఇలా రాజకీయ నాయకులు ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ఎక్కడా అభివృద్ధి జరగదు కదా, ప్రజలకి ఏమీ చేయరు కదా, అడ్వర్టైజ్మెంట్ పిచ్చితోనే ప్రజల్ని నమ్మిస్తారు, భ్రమలు కల్పిస్తారు, గ్లోబల్ ప్రచారం చేస్తారు. కానీ ఈ ప్రజలు ఎప్పుడు మారుతారు, ఎలా మారుతారు అసలు అర్థమే కావట్లేదు.